నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గ్లోబల్ సమ్మిట్ కు అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు చేయాలన్న సీఎం. రాష్ట్ర అభివృద్ధిలో కీలక వేదికగా మారబోతోందని విశ్వాసం. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం. మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రులు. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం నత్తనడకన సాగుతోందన్న బీఆర్ఎస్. కేసీఆర్ కి పేరొస్తుందనే పట్టించుకోవట్లేదని హరీష్ రావు ఆక్షేపణ. పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శతజయంతి వేడుకలు. బాబా బోధనలతో సేవా మార్గాన్ని నిర్దేశించారన్న ఉపరాష్ట్రపతి. G20 సదస్సులో ప్రధాని మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు సమావేశం. భారత్తో స్నేహం కలకాలం నిలవాలని ఆకాంక్షించిన మైక్రాన్. చండీగఢ్ బిల్లు అంశంలో స్పష్టతనిచ్చిన కేంద్ర హోంశాఖ. చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని వెల్లడి. అంద మహిళల తొలి T20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా. ఫైనల్లో నేపాల్పై 7 వికెట్ల తేడాతో జయభేరి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక వేదికగా మారబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు, వివిధ దేశాల అంబాసిడర్లు హాజరు కానున్న దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు రావద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో వచ్చే నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కందుకూరు మండలం బేగరి కంచెలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు హాజరు కానున్న సమ్మిట్ రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను మరింతగా పెంచుతుంది తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ఇది కీలక వేదికగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపైన సీఎం సమీక్షించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందన్నారు. రోడ్ల నిర్మాణం, వసతులు, పరిశ్రమల ఏర్పాటు, వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారుల నుంచి నివేదికలను స్వీకరించి పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం తెలిపారు. పాసులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అనుమతించకూడదని స్పష్టం చేశారు. అధికారులకు శాఖల వారీగా ప్రవేశం ఉంటుందని తెలిపారు. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని, వాహనాల పార్కింగ్నకు ఇబ్బందులు రావద్దన్నారు. సమ్మిట్ కు హాజరయ్యే మీడియాకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. $2035 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై గ్లోబల్ సమ్మిట్ లో చర్చించి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. 8వ తేదీన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమావేశాలు, చర్చలు ఉంటాయి. 9న తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేస్తారు. భారీగా డ్రోన్ షోను కూడా నిర్వహించనున్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన సత్యసాయి జీవన విధానం అందరికీ ఆదర్శం కావాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసే సిద్ధాంతాలుగా సత్యసాయి నూతన అధ్యాయం లిఖించారని కొనియాడారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొని బాబా చేసిన సేవలను స్మరించుకున్నారు. పుట్టపర్తిలో హిల్వ్యూ ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు, ఛత్తీస్గఢ్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవా మార్గానికి ప్రతిరూపమని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కొనియాడారు. పేద ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. భగవాన్ సత్యసాయి బాబా dedicated his entire life to the upliftment of humanity
transcending boundaries of caste, religion, class, and nationality. Trust continues to uplift communities through drinking water projects, disaster relief efforts, and a wide range of humanitarian services that touch the daily lives of the people across the country. We have to do our selfless service for the rest of the society. That is the great teachings of our Bhagavan Sri Sathya Sai Baba. భగవాన్ శ్రీ సత్యసాయి మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని ఆచరణలో చూపారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలోనూ సత్యసాయి శతజయంతి వేడుకలను అధికారికంగా జరుపుతున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. సత్యసాయి ట్రస్టు సేవలను విస్తరించేందుకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు, అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి తన సేవలను విస్తృతపరిచి వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది, సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. మానవులకు నిస్వార్థ సేవ చేయడమే ఏకైక కర్తవ్యమని సత్యసాయి బోధించారని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి చెప్పారు. సత్యసాయి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరిపై ఉందని ఆయన సూచించారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసా సిద్ధాంతాలుగా సత్యసాయి నూతన అధ్యాయం లిఖించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బాబా స్థాపించిన సంస్థలు మానవాళికి ఎంతో సేవ చేస్తున్నాయని ప్రశంసలు కురిపించారు. 7,50,000 మంది సభ్యులు సేవల్లో భాగమై ఉన్నారని వివరించారు. సత్యసాయి బాబా ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సత్యసాయి ట్రస్ట్ 140 దేశాల్లో 2,000 కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాల్లో సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. బాబా గారు వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్య భూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే మీ అందరి సహకారం అవసరం. శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పుట్టపర్తికి తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని మంత్రులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి సంఘాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు చీరలు పంపిణీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మహిళా సమాఖ్య సభ్యులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం, షాద్నగర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, శంకరయ్య, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా మహిళా సోదరుల సాధికారత విషయంలో మనం తోడ్పాటు చేయాలి. వారి సంబంధించి వారి ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని, మరి వారందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే ఒక కృత నిశ్చయంతో చేస్తున్న ప్రయత్నంలో ఇదొక భాగం. ఆ క్రమంలోనే ముందుకెళ్లడం జరుగుతుంది. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణమే కానీ, ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణమే కార్యక్రమం, మరి పట్టాలు ఇవ్వటమే కానీ, ఇవన్నీ కూడా మహిళల పేరు మీద చేయడానికి ప్రధానమైన ఉద్దేశం. వారిని ఎంపవర్ చేయాలి. సాధికారత విషయంలో వారికి ముందుకు నడపాలనే ప్రత్యేకమైన మా ఉద్దేశం, మా ప్రభుత్వ లక్ష్యం. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి పథకం కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. జిల్లాలో డ్వాక్రా మహిళలకు 590 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. మహిళలకు విద్యా అవకాశాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని తెలిపారు. మనము విశ్వసించేది శివశక్తి. శివుని కూడా శక్తి ఎవరంటే మహిళ కాదు, స్త్రీ. శక్తి లేని ప్రకృతి లేదు. ప్రకృతికి మూల ఆధారమే శక్తి. ఏ సమాజంలో అయినా సంపూర్ణంగా మార్పు రావాలి అంటే ఆ ఇంటి ఆడపిల్ల విద్యావంతురాలు కావాలి, సామాజిక మార్పు రావాలి, ఆత్మస్థైర్యము ధైర్యం కావాలి, నా హక్కులు నేను పరిరక్షించుకుంటానని ధైర్యం ఉండాలి. నేను పోటీ ప్రపంచంలో బ్రతకగలుగుతున్న ఈ సమాజంలో బ్రతకగలుగుతాననే ఆలోచన శక్తి రావాలి. అప్పుడే ఏ సమాజమే కానీ, భారత సమాజమే కానీ, తెలంగాణ సమాజమే కానీ, ఏ సమాజమే కానీ
ఆ సమాజంలో పాజిటివ్ గా ఒక మార్పు అనేది వస్తుంది. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో మహిళలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో మహిళా శక్తితోనే ప్రభుత్వం ఏర్పాటైందన్న అడ్లూరి అతివలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కోహెడా, సైదాపూర్లో మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడేటువంటి గౌరవేలకు సంబంధించినటువంటి ఒక్కొక్క సమస్య అధిగమించి తొందరలైన దాని ప్రక్రియ కూడా ముందుకు జరుగుతోంది. పైసలు ఎక్కువ నట్టు జరుగుతుండొచ్చు, కానీ ప్రభుత్వం ఇస్తున్నది తీసుకొని కాలువలు తవ్వి ఈ ప్రాంత రైతాంగానికి సాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా, భూములు కోల్పోయిన వాళ్ళకు, కాలువల ద్వారా భూములు కోల్పోతున్న వాళ్ళందరూ కూడా దయచేసి ధన్యవాదాలు. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా ఈ ప్రక్రియ తొందరగా పూర్తయి మళ్ళీ తొందరలో మొత్తం గౌరవాల ద్వారా ఈ ప్రాంతాలంతా సస్యశ్యామలమైనట్లయితే ఇంకా కూడా మనకు అనేక రకాల పంటలు వస్తాయి అనే మాటని సందర్భంగా మనం చేస్తున్న అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలు ఇకపై ఒక ఎంపిక కాదు, అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జోహెన్స్బర్గ్ లో జరిగిన భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఐబీఎస్ఏ నేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచం విచ్ఛిన్నమై విభజనలతో కనిపిస్తున్న ఈ సమయంలో ఐక్యత, సహకారం, మానవత్వం అనే సందేశాన్ని ఐబీఎస్ఏ అందించగలదని మోదీ చెప్పారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లులాడా సిల్వాలకు ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలు చేశారు. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి ఎన్ఎస్ఏ స్థాయి సమావేశాన్ని సంస్థాగతీకరించాలని మోదీ ప్రతిపాదించారు. ఉగ్రవాదంపై పోరాటంలో సమన్వయంతో ముందుకు సాగాలని, ఈ అంశంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదని చెప్పారు. మానవ కేంద్రీకృత అభివృద్ధిలో సాంకేతికతకు కీలక పాత్ర ఉందని ప్రధాని అన్నారు. 3 దేశాల మధ్య యూపీఐ, కోవిన్ వంటి సాంకేతిక చొరవలను పంచుకోవడానికి వీలుగా ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ను ఏర్పాటు చేయాలని ప్రధాని ప్రతిపాదించారు. G20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 2 దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆహార భద్రత, ఏఐ వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరు దేశాధినేతలు చర్చించారు. మోదీ, రామఫోసా మధ్య ఫలప్రదమైన సమావేశం జరిగిందని భారత్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. నూతన సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు పెంచేందుకు ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దక్షిణాఫ్రికాలో భారత కంపెనీల కార్యకలాపాలు పెరుగుతుండటాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారని చెప్పారు. స్టార్టప్ రంగంలో పెట్టుబడులను సులభతరం చేసేందుకు ఇరు దేశాధినేతలు ఓ అంగీకారానికి వచ్చారని స్పష్టం చేశారు. ఈ ఏడాది G20 సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. అటు రామఫోసాతో అద్భుతమైన సమావేశం జరిగిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్ష నియామకాల్లో సామాజిక సమతుల్యత పాటించిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని అన్నారు. మాజీ మంత్రి డి శ్రీనివాస్ తనయుడు మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ధర్మపురి సంజయ్ కు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. కుల సర్వే చేయడం ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ తర్వాత చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ చేయడం. నేను పీసీసీ కమిటీ వేస్తే 70% పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు ఇచ్చినాం. ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు. ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగినాం. పీసీసీలో గానీ, డీసీసీ కమిటీలో గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సముచిత స్థానం ఇవ్వగలిగినాం. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను, మనం ఐక్యం కావాలనుకున్నప్పుడు, అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న అంశాలను అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్ని బాయ్కాట్ చేసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో కలిసి మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి బీసీలను నయవంచనకు గురిచేస్తోందని మండిపడ్డారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను సైతం ప్రజల్లోకి తీసుకురాకుండా కుట్ర చేస్తోందన్నారు.
పంచాయతీ ఎన్నికల కోసం ఇచ్చిన జీవో నెంబర్ 46 మూర్ఖంగా ఉందని, వార్డు మెంబర్ల రిజర్వేషన్కు సిపెక్ సర్వేను, సర్పంచ్ రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకోవడాన్ని మాజీ మంత్రి తప్పుబట్టారు. రేపు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ నాయకత్వం తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరం కలిసి దీని మీద చాలా సీరియస్ గా చర్చ చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాల వారీగా. దీంట్లో బీసీ సంఘాలను కూడా కలుపుకొని యువతరాన్ని కానివ్వండి, యూనివర్సిటీలో కాలేజీలు అందరిని కూడా ఏకదాటిపై తీసుకొచ్చి అందరం కలివిడిగా పోరాటం చేసి ఇది సాధించుకుంటాం. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కూడా మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలన్నా మీ దగ్గర. మీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు 2018లో పంచాయతీరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం చేసిరని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. పార్టీ గుర్తులేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ ఇస్తుందని మాట్లాడతాడు ఆయన. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం నత్తనడకన సాగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నెల రోజుల్లో సనత్ నగర్ టిమ్స్ లో వైద్య సేవలు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పటికీ నెల రోజులు దాటినా అక్కడ వైద్య సేవలు ప్రారంభం కాలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంపై ప్రభుత్వం గొప్పలు చెప్పిందని హరీష్ రావు విమర్శించారు. 2 ఏళ్లుగా టిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించే డేట్లు, డెడ్లైన్లు సర్కారు మారుస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను అమ్మటంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రుల మీద లేదన్నారు. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే కేసీఆర్కు మంచి పేరు వస్తుందని, పనులను పూర్తి చేయడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కు సంబంధించి ఇచ్చిన నోటీసుకు సమాధానమిచ్చేందుకు మరింత గడువు కావాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లేఖ రాశారు. దానం నాగేందర్ కు సభాపతి ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది శాసనసభ్యులకు స్పీకర్ గతంలోనే నోటీసులు జారీ చేశారు. నోటీసులకు సమాధానం ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం నోటీసులపై స్పందించేందుకు మరింత గడువు కోరుతున్నారు. ఈ విషయమై నిన్న మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మెల్యే దానం నాగేందర్ సమావేశమయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ప్రజలు ముందుకు సాగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ సీతాఫల్ మండి నుంచి చిలకలగూడ వరకు నిర్వహించిన ఐక్యతా ర్యాలీని కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండా పట్టుకుని ప్రజలతో కలిసి నడిచారు. నిజాం అరాచకాల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన పటేల్ను ప్రజలంతా స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ నిజాం రాజ్యం మీద తీసుకున్నటువంటి చర్యలు తెలంగాణ ప్రజలు ఎన్నిటికీ మరవరు. ఈ కార్యక్రమము ఏదో సర్దార్ పటేల్ కు నివాళులు అర్పించే కార్యక్రమం కాదు. మన తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరినటువంటి స్వాతంత్ర పండుగను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నటువంటి పండుగ. మన తెలంగాణ ప్రజలందరం కూడా సర్దార్ పటేల్ ను మన గుండెల్లో పెట్టుకోవాలి. ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలి. రజాకార్ల వారసత్వంగా వచ్చినటువంటి మజ్లిస్ పార్టీ పైన పోరాటం కొనసాగించి అన్ని వర్గాల ప్రజలు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండాలి. కామారెడ్డిలో రైలు ఢీకొని దాదాపు 100 గొర్రెలు మృతి చెందాయి. పట్టణ శివారులో గొర్రెల కాపరి గొర్రెల మందను నీటి కోసం బ్రిడ్జి కింది ఉన్న నీళ్లలోకి తీసుకువెళ్తుండగా ఎదురుగా వస్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఘటనలో దాదాపు 100 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అదే సమయంలో గొర్రెల కాపరి దేవునిపల్లికి చెందిన సుధాకర్ బ్రిడ్జిపై నుంచి దూకి నీటిలో పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు గాలింపు చేపట్టి సుమారు 2 గంటల తర్వాత సుధాకర్ మృతదేహాన్ని వెలికితీశారు. సుధాకర్ మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. చండీగఢ్లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకువచ్చే రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లుపై పంజాబ్లో వ్యతిరేకత రావడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎంహెచ్ఏ స్పష్టతనిచ్చింది. చండీగఢ్కు చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఎంహెచ్ఏ తెలిపింది. ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. కేంద్ర ప్రతిపాదనలో చండీగఢ్ పరిపాలన పంజాబ్, హర్యానాతో దాని సంబంధాల గురించి ఏమీ లేదని స్పష్టం చేసింది.
చండీగఢ్ అంశంలో రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లుపై పంజాబ్లో వ్యతిరేకత రావడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. చండీగఢ్కు చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఎంహెచ్ఏ తెలిపింది. ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. కేంద్రం ప్రతిపాదనలో చండీగఢ్ పరిపాలన, పంజాబ్, హర్యానాతో దాని సంబంధాల గురించి ఏమీ లేదని పేర్కొంది. చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందరినీ సంప్రదించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. చండీగఢ్ అంశంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే ప్రణాళిక లేదని అధికారిక ఎక్స్ ఖాతాలో ఎంహెచ్ఏ వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్ను కూడా తీసుకురావాలని కేంద్రం ఇటీవల ప్రతిపాదించింది. దీని ప్రకారం చండీగఢ్లో స్వతంత్ర అడ్మినిస్ట్రేటర్ను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని పేర్కొంది. గతంలో చండీగఢ్లో స్వతంత్ర చీఫ్ సెక్రటరీ ఉన్నట్టుగానే స్వతంత్ర అడ్మినిస్ట్రేటర్ ఉంటారని ఆ ప్రతిపాదనలో పేర్కొంది. లోక్సభ, రాజ్యసభ బులెటిన్లో ఈ బిల్లును కేంద్రం ప్రతిపాదించినట్టు ఉంది. ఇందుకోసం రాజ్యాంగ అధికరణం 131ని సవరిస్తూ బిల్లును కేంద్రం ఈ శీతాకాల సమావేశంలో తీసుకొస్తుందనే ప్రచారం జరిగింది. కేంద్రం ప్రతిపాదన నేపథ్యంలో చండీగఢ్ తమ రాష్ట్రానికే చెందాలని పంజాబ్ నేతలు కోరుతున్నారు. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని పంజాబ్ సీఎం ఆప్ నేత భగవంత్ మాన్ ఆరోపించారు. చండీగఢ్ గతంలో పంజాబ్లోని భాగమని, ప్రస్తుతం భవిష్యత్తులో కూడా పంజాబ్తో విడదీయరాని భాగమేనని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందని అభివర్ణించారు. చండీగఢ్ పంజాబ్కు చెందిందేనని, దాన్ని లాక్కోవడానికి చేసే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల పరిణామాలుంటాయని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా దీనిని పంజాబ్ వ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు. మరోవైపు చండీగఢ్ అంశంలో పంజాబ్ బీజేపీ ఇప్పటికే స్పష్టతనిచ్చింది. చండీగఢ్ విషయంలో తలెత్తిన గందరగోళంపై కేంద్రంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ నుంచి ప్రకటన వచ్చింది. 1966లో పంజాబ్ నుంచి హర్యానా విడిపోయిన తర్వాత చండీగఢ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. పంజాబ్, హర్యానాకు అప్పటి నుంచి చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోంది. చండీగఢ్ను ఓ అడ్మినిస్ట్రేటర్ పాలిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. చండీగఢ్ పంజాబ్దేనని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. హర్యానాకు ప్రత్యేక రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా కొనసాగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు హర్యానా అడ్వకేట్ జనరల్గా జస్టిస్ సూర్యకాంత్ పనిచేశారు. 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు. దీంతో పాటు వాక్ స్వాతంత్ర్యం, అవినీతి, బీహార్ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగ సమానత్వం, పౌరసత్వ హక్కులు వంటి అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన 300 ధర్మాసనాల్లో సభ్యుడిగా సేవలందించారు. అంధ మహిళల తొలి టీ20 ప్రపంచకప్లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో నేపాల్పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ నేపాల్ను 5 వికెట్ల నష్టానికి 114 పరుగులకే కట్టడి చేసింది. 115 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 12 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫులాసరెన్ 27 బంతుల్లో 44 పరుగులతో రాణించింది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, యుఏఈ, నేపాల్ జట్లు పోటీ పడ్డాయి.